గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఆల్రెడీ నిన్నటి క్లాస్లో మనం ప్రీవియస్ ఇయర్స్ పేపర్ అంటే నిన్న సప్లీ జరిగింది కదండి, C16 పేపరు. ఆ పేపర్ ఎస్ఐ క్వశ్చన్స్ అన్ని సొల్యూషన్స్ చూసాం కదండి. ఇప్పుడేమో పార్ట్ ఏలో ఉన్న 4 క్వశ్చన్స్ గురించి సొల్యూషన్స్ చూద్దాము. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే అండి, ప్రింట్ ద ఫాలోయింగ్ ఇన్ సింగిల్ స్ట్రోక్ 10 mm సైజ్ వర్టికల్ లెటరింగ్. ఇదే క్వశ్చన్ నేను ఇక్కడ రాశాను చూడండి. యాక్చువల్గా అయితే మీరు రాయక్కర్లేదు, కొంచెం పెద్ద అక్షరాలతో మీకు కనబడడం కోసం రాశాను. ప్రింట్ ద ఫాలోయింగ్ ఇన్ సింగిల్ స్ట్రోక్ 10 mm సైజ్ వర్టికల్ లెటరింగ్. ఆ లెటరింగ్ ఏమి ఇచ్చాడంటే అండి, ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్ ఇలా ఇచ్చాడండి. ఎన్ని వర్డ్స్ వచ్చాయంటే 1 2 3 4 5 6 వర్డ్స్ వచ్చాయండి. హైట్ ఎంత ఇచ్చాడండి, 10 mm హైట్ ఇచ్చాడండి. మనకి లెటరింగ్కి కావాల్సింది ఏంటంటే అండి, ఫార్ములాస్ గుర్తుండాలండి. ఫార్ములాస్ గుర్తుండి వాల్యూస్ వచ్చేస్తే ఫాస్ట్గా చేసేయచ్చు. లెటరింగ్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మనం లాస్ట్లో చేస్తామండి. దీన్ని ముందు మిగతా షార్ట్లు చేస్తాము, అప్పుడు లెటరింగ్ చేసుకోవాలి. కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆర్డర్లో చేస్తే బాగుంటుందని ఫస్ట్ క్వశ్చన్ చేస్తున్నానండి. దట్టు షీట్ కూడా మీరు ఈక్వల్గా స్పేస్ అంతా మెయింటైన్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి 10 mm ఇచ్చాడు కదా, అంటే హెచ్ వాల్యూ డేటా ఏంటి, హెచ్ 10 mm ఇచ్చాడండి మనకి. ఓకేనండి. మనకి ఏం కావాలండి, విడ్త్ ఆఫ్ ద లెటర్ కావాలండి. డబ్ల్యూ కావాలంటే దాని ఫార్ములా 4/5 ఇంటూ హెచ్ అంటే 4/5 ఇంటూ 10. 5 2s are 10 కాబట్టి 8 mm. విడ్త్ ఆఫ్ ద లెటర్ ఎంత వచ్చిందండి, 8 mm వచ్చిందండి. తర్వాత ఒక లెటర్కి ఇంకొక లెటర్కి మధ్యలో ఉన్న గ్యాప్ కావాలండి. దాన్ని S1తో ఇండికేట్ చేస్తాం. S1 ఈజ్ ఈక్వల్స్ టు 1/5 ఇంటూ హెచ్ అంటే 1/5 ఇంటూ 10 mm. 5 2s are 10, 2 1s are 2 mm వచ్చిందండి. ఎంత, S1 ఈజ్ ఈక్వల్స్ టు 2 mm. S2 అంటే ఏంటంటే అండి, వర్డ్ టు వర్డ్ గ్యాప్. ఇప్పుడు చూడండి, సైజ్కి వర్టికల్కి మధ్యలో గ్యాప్ పెట్టాం కదా, మనమైతే ఇష్టం వచ్చిన గ్యాప్లు పెట్టుకుంటామండి. కానీ లెటరింగ్ ఫార్మేట్లో ప్రతి వర్డ్కి మధ్యలో గ్యాప్ అనేది ఈక్వల్గా మెయింటైన్ చేయాలండి. దానికి వచ్చిన ఫార్ములా ఏంటంటే అండి 4/5 ఇంటూ హెచ్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, విడ్త్ ఆఫ్ ద లెటర్కి ఏదైతే ఫార్ములా వాడుతున్నామో S2 కూడా సేమ్ ఫార్ములా వాడతామండి. మళ్ళీ క్యాలిక్యులేట్ చేయకపోయినా S2 వాల్యూ విడ్త్ ఆఫ్ ద లెటర్ ఈక్వల్గా వేసేసుకోవచ్చండి. ఇక్కడ ఏమవుతుంది, 4/5 ఇంటూ 10 mm అంటే 5 2s are 2 4s are 8 mm. ఎక్కడైతే విడ్త్ ఆఫ్ ద లెటర్ వచ్చిందో వాల్యూ సేమ్ వాల్యూ S2 కూడా వస్తుందండి. సో క్యాలిక్యులేట్ చేయకపోయినా S2 ఈజ్ ఈక్వల్స్ టు విడ్త్ ఆఫ్ ద లెటర్ W ఈజ్ ఈక్వల్స్ టు 8 mm అని రాసుకున్నా కూడా సరిపోద్దండి. మీరు ఎగ్జామ్లో కూడా ఈ ఫార్ములాస్ ఇలా రాయాలండి. కాకపోతే ఇలా వర్టికల్గా కిందకి రాసుకోకుండా స్పేస్ వేస్ట్ అయిపోద్దండి. ఇప్పుడంటే నేను చెప్పడం కోసం ఇలా కిందకి రాశాను. ఇలా హారిజాంటల్గా పక్కన చేసుకోండి. హెచ్ వాల్యూ వేసుకొని ఫార్ములాస్ పైన చేసుకుంటే ఇక్కడ లెటరింగ్ చేయొచ్చండి. అప్పుడు మనకి ఈ స్పేస్ అంతా కూడా మిగతా రిమైనింగ్ 3 క్వశ్చన్స్కి సరిపోతాయి. ఎస్ఏ క్వశ్చన్స్ ఒక పక్క, షార్ట్లో ఒక పక్క చేసుకుంటే షీట్ పర్ఫెక్ట్గా సరిపోద్దండి. మనకు ఒక షీట్ ఇస్తారు కాబట్టి. సో ఇప్పుడు లెటరింగ్ ఎలా డ్రా చేయాలనేది చూద్దామండి. మన లెటరింగ్కి ముందు హారిజాంటల్గా ఒక లైన్ తీసుకుంటామండి. మీరు డ్రాఫ్టర్తో తీసుకోండి లైన్స్, అప్పుడు మీకు చక్కగా వస్తాయి లైన్స్ అన్నీ కూడా. ఇలా తీసుకున్న తర్వాత మనకి హైట్ ఎంత అండి, 10 mm కదా, వర్టికల్గా 10 mm దగ్గర కరెక్ట్గా మనం పైకి ఒక పాయింట్ పెట్టుకుంటే అండి, ఆ చివర ఈ చివర పెట్టుకుంటే సరిపోద్ది. నేను మిడిల్లో దిక్కున ఆ చివర ఈ చివర కూడా పెడుతున్నానండి. మీరు డ్రాఫ్టర్తో అయితే కనుక పెట్టక్కర్లేదు, కరెక్ట్గా 180 degreesకి సెట్ చేసుకొని పెట్టేసుకోవచ్చండి. సో నేను ఈ పాయింట్స్ అన్నీ కలుపుతూ ఇంకొక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తున్నానండి. చూడండి, 10 mm హైట్కి 2 లైన్లు తీసుకున్నాం. ఇక్కడ మనకి విడ్త్ ఆఫ్ ద లెటర్ వచ్చింది కదండి, ఎంత వచ్చింది, 8 mm వచ్చింది కదా. అంటే ఒక్కొక్క అక్షరానికి మనం ఒక్కొక్క లెటర్కి దా ఉందని టీహెచ్, టీకి 8 mm, హెచ్కి 8 mm, ఈకి 8 mm అలా తీసుకుంటాను. అయితే ఇక్కడ మనకు కొన్ని లెటర్స్ ఉంటాయండి. కొన్ని లెటర్స్కి మనకి విడ్త్ అనేది తగ్గుతుంది. నో విడ్త్ కూడా ఉంటుందండి. ఎల్ ఉందనుకోండి నో విడ్త్ ఉంటుందండి. జే ఉందనుకోండి -2, W -2, ఆర్ ఉందనుకోండి W -2. ఇలా కొన్ని లెటర్స్కి తగ్గుతుందండి. అవి కూడా చూసుకోవాలండి. ఇక్కడ మనకి అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే ఇచ్చాడు కాబట్టి క్యాపిటల్ లెటర్స్లోనే రాస్తాం. ఫస్ట్ ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్లో ఆల్ అనే వర్డ్ రాద్దామండి. స్కేల్ ఇలా పెట్టుకొని మనకి విడ్త్ ఎంత వచ్చిందండి, 8 mm వచ్చింది కదా. ఫస్ట్ ఏ లెటర్కి 8 mm పెట్టుకుంటున్నానండి. 8 దగ్గర ఒక పాయింట్ పెట్టాను. లెటర్ టు లెటర్ గ్యాప్ S1 వచ్చి 2 mm వచ్చింది కదా. ఇక్కడ మళ్ళీ 10 దగ్గర పెట్టామనుకోండి కరెక్ట్గా సరిపోద్ది. 8 దగ్గర ఒక లైను, 10 దగ్గర ఒక లైన్ ఏ. తర్వాత ఆల్లో LL 2 Lలు ఉన్నాయండి. అయితే ఇక్కడ L అనేది ఏంటంటే అండి స్పెషల్ లెటర్ కదా.
ఏ లెటర్ అయిపోయిన తర్వాత అండి ఎల్ లెటర్ అనేది కొంచెం స్పెషల్ లెటర్ అండి. దీనికి W-2 తీసుకుంటాం అండి. ఒకవేళ అలా తీసుకోలేదనుకోండి హారిజాంటల్ లైన్ అనేది ఇలా పెద్దగా వచ్చేస్తుందండి. పెద్దగా వచ్చి చూడడానికి చాలా ఆడ్గా ఉంటుందండి. అందుకని W-2 తీసుకుంటాం. W ఎంత 8, -2 అంటే అండి 6 mm వస్తుందండి. సో ఎల్ 2 ఉన్నాయి కాబట్టి మన దగ్గర 6 mm, మళ్ళీ 2 mm గ్యాప్, అగైన్ 6 mm. సో ఏ లెటర్కి సంబంధించిన పార్టేషన్ వస్తుందండి. దీనికి మనం నీట్గా వర్టికల్ లైన్స్ తీసుకొని ఫస్ట్ది ఏ లెటర్ వస్తుందండి, తర్వాత ఎల్ వస్తుంది, మళ్ళీ ఎల్ వస్తుంది, ఆల్. అయితే మనకి సింగిల్ స్ట్రోక్ లెటరింగ్ అన్నాడు కదండి. లెటరింగ్లో లైన్స్ ఒక్కసారే డ్రా చేయాలి, ఫ్రీ హ్యాండ్తో డ్రా చేయొచ్చు. అయితే ఈ 8 mmలో ఈ చివర స్టార్టింగ్ క్లోజింగ్ ఉంటుందండి ఏకి. మరి మిడిల్లోకి కరెక్ట్గా రావాలి. అందుకని ముందుగానే మనం స్కేల్తోనే 4 mm దగ్గర ఒక లైన్ పెట్టేసుకుందామండి. కరెక్ట్గా 4 mm దగ్గర ఇది 4 mm అండి. సో నేను మీకు స్కేల్తో కలపడం కాకుండా అండి ఫ్రీ హ్యాండ్తో కలుపుతున్నాను చూడండి. 4 mm దగ్గర నుంచి ఈ ఎడ్జ్కి కలిపి కరెక్ట్గా హైట్లో మిడిల్లోకి వచ్చేలాగా ఏకి ఇలా రాయాలండి. ఓకేనండి. తర్వాత ఎల్ వర్టికల్ లైన్, హారిజాంటల్ లైన్, వర్టికల్ లైన్, హారిజాంటల్ లైన్. సో ఆల్ అనే వర్డ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి మన లెటరింగ్లో. నెక్స్ట్ వర్డ్ టు వర్డ్ గ్యాప్ ఎంత, 8 mm కదా. సో ఈ ఎల్ తర్వాత 8 mm గ్యాప్ ఇచ్చి దట్, THAT దట్. ఇందులో మనకి స్పెషల్ లెటర్స్ ఏమి లేవండి, 4 నార్మల్ లెటర్సే కాబట్టి అన్నీ 82 పెట్టేసుకోవచ్చు. ముందు గ్యాప్ పెట్టుకుందామండి. మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి కరెక్ట్గా 8 mm గ్యాప్ పెట్టుకొని ఇక్కడ నుంచి నార్మల్గా 8-2 అనేది ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే అండి 10 mm దగ్గరికి సెట్ అవుద్దండి కరెక్ట్గా. 1 2 3 4 4 లెటర్స్ కాబట్టి 4 లెటర్స్కి పార్టేషన్ చేశానండి. కరెక్ట్గా 8 mm దగ్గర స్టార్ట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఫస్ట్ దట్లో టీ కదండి, ఫస్ట్ హారిజాంటల్, వర్టికల్, హెచ్ హారిజాంటల్ లెటర్, హారిజాంటల్ లైన్, మిడిల్లోంచి హారిజాంటల్ లైన్, వర్టికల్ 2 వర్టికల్స్ తీసుకొని మిడిల్లోంచి హారిజాంటల్, TH ఏ కరెక్ట్గా మిడిల్లో పాయింట్ పెట్టుకొని ఏ టీ హారిజాంటల్ కరెక్ట్గా మిడిల్లోంచి కిందకి వర్టికల్గా ఒక లైన్ డ్రా చేయండి. దట్ THAT ఆల్ దట్ 2 వర్డ్స్ అయ్యాయండి. థర్డ్ది గ్లిట్టర్స్. సో మళ్ళీ ఈ టీ దగ్గర నుంచి 8 mm గ్యాప్ పెట్టుకుని గ్లిట్టర్స్లో 1 2 3 4 5 6 7 8 లెటర్స్ ఉన్నాయి కదండి. 8లో ఐ ఉంది కదా, ఐకి నో విడుతండి. ఎల్కి ఏమొచ్చు W-2. ఈ రెండింటికే స్పెషల్ అండి, మిగతా అన్ని నార్మల్ లెటర్సే. ఆ లెటర్స్ గుర్తుపెట్టుకోవాలండి. మనం టీ తర్వాత 8 mm గ్యాప్ పెట్టుకుందాం, వర్డ్ టు వర్డ్ గ్యాప్. ఇక్కడ ఒక వర్టికల్ లైన్ డ్రా చేసుకుందాం. ఇక్కడ నుంచి మన వర్డ్ అనేది స్టార్ట్ అవుతుందండి. గ్లిట్టర్స్లో ఫస్ట్ జీ కదండి, జీకి 8-2A అండి. 8 విడ్త్ ఆఫ్ ద లెటర్, 2 mm గ్యాప్. తర్వాత ఎల్కి 6 వస్తుందండి, ఎందుకంటే ఎల్కి ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో 6 2. ఎల్ తర్వాత ఐ కదండి, ఐకి అసలు గ్యాపే ఉండదండి. అంటే ఏంటంటే మళ్ళీ 2 mm పెట్టేసుకుంటాం అంతే అండి. తర్వాత TTERS. సో ఇక్కడ నుంచి మళ్ళీ నార్మల్ అండి, 8-2 8-2 8-2 8-2 TTE ఆర్కి -2 అండి, మళ్ళీ 6 వస్తుందండి. ఆర్ కూడా స్పెషల్ లెటరే. సో 6 2. ఎస్ మామూలు అండి, 8 2. సో ఇక్కడ వరకు జరిగిందంతా కూడా మనం నీట్గా
వర్టికల్ లైన్స్ డ్రా చేసేయాలండి. సో పార్టీషన్స్ అన్నీ చేసేసుకున్నామండి. ఇది గ్యాప్ కదా, ఫస్ట్ లెటర్ జీ అండి. జీ ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి ఒక 1 mm కిందకి స్టార్ట్ చేసండి. సి రాస్తాం కదండి, సేమ్ రాయాలి. ఇక్కడ 1 mm ముందే పైకి తీసుకొచ్చి మిడిల్ నుంచి లోపలికండి. జీ, ఎల్ వర్టికల్ లెటరు, హారిజాంటల్ లెటరు. ఇక్కడతో అయిపోద్దండి ఎల్, ఎందుకంటే ఇక్కడ నేను లైన్ సరిగ్గా గీయలేదు, కలిసిపోద్దని. ఇది పార్టీషన్ అండి. ఈ మధ్యలో ఉంచండి, ఇది నో విడ్త్ కదా అయ్యి, అందుకని అయ్యి వర్టికల్ లైన్ ఒకటే డ్రా చేస్తామండి అయ్యికి, ఇంకా పైన స్టెమ్స్ అయ్యి ఏం పెట్టాం. జిఎల్ఐ, టీటీ కదండి, హారిజాంటల్ వర్టికల్, హారిజాంటల్ వర్టికల్, టీటీ. ఈఆర్ఎస్ వర్టికల్ లెటరు. ఇక్కడ ఫుల్ స్టెమ్ ఇచ్చేసుకుంటామండి. ఈకి మిడిల్లో మాత్రం 2 mm గ్యాప్ ఉంచుతామండి. పైన కింద ఫుల్గా ఇస్తాం హారిజాంటల్ లైన్స్, మిడిల్ లైన్ ఒక 2 mm గ్యాప్ ఉంచితే సరిపోతుందండి. టీటీఈఆర్ కదండి. ఎస్ కూడా 1 mm కింద నుంచి స్టార్ట్ చేసి ఇలా మిడిల్ నుంచి కరెక్ట్గా 1 mm ముందుకి పైకి పెట్టాలండి. గ్లిట్టర్స్, ఇది థర్డ్ వర్డ్ అండి. ఇప్పుడు ఫోర్త్ వర్డ్ ఏంటండి, ఈజ్. ఐఎస్ ఈజ్ అంటే ఎస్ తర్వాత మళ్ళీ విడ్త్ ఆఫ్ ద లెటర్ తీసుకుని, ఐఎస్లో ఐకి నో గ్యాప్ అండి, అదే నో విడ్త్, జస్ట్ వర్టికల్ లైన్ డ్రా చేసుకుంటాము. ఎస్కి అయితే విడ్త్ ఉంటుంది కాబట్టి ముందు ఏం చేస్తామంటే ఎస్ తర్వాత మనం విడ్త్ ఆఫ్ ద లెటర్ 8 mm పెట్టుకుంటాము. 8 తర్వాత 2 mm గ్యాప్ పెట్టేసుకుంటే ఐ డ్రా చేసేయచ్చండి. ఇక్కడ నుంచి మళ్ళీ 8. సో ఐకి ఇక్కడ మనం డ్రా చేసిన లైన్ నేను డార్క్గా డ్రా చేసేస్తున్నానండి. ఐ తర్వాత 2 mm గ్యాప్, ఇక్కడ నుంచి 8 mm. సో ఈ గ్యాప్లో మనం ఎస్ రాస్తామండి. 1 mm కింద నుంచి మిడిల్లో కరెక్ట్గా ఇలా తిరగాలండి. ఐఎస్ ఈజ్, ఇది ఫోర్త్ వర్డ్ అండి. తర్వాత ఏముందండి, నాట్ గోల్డ్. నాట్ అనేది ఇంకో నెక్స్ట్ వర్డ్ అండి, మనకి 5వ వర్డ్. సో నాట్ ఎన్ఓటీ 3 letters ఉన్నాయి. ఎన్ఓటీలో ఎక్కడ మనకి స్పెషల్ క్యారెక్టర్స్ లేవు కాబట్టి నార్మల్ అండి. గ్యాప్ విడ్త్ ఆఫ్ ద లెటర్ 8 mm. ఇక్కడ నుంచి మళ్ళీ ఎన్కి 8 to 2, ఓకి 8 to 2, టీకి 8 to 2. ఇది విడ్త్. ఎన్ఓటి, ఎన్ రాసేటప్పుడు ఏంటంటే అండి వర్టికల్, మీకు కనబడ్డాను నేను రెండోసారి ఇలా డ్రా చేస్తున్నాను కదండి, మీరు అసలు డ్రా చేయకూడదు, మీరు పెన్సిల్తో డ్రా చేస్తారు కాబట్టి సింగిల్ స్ట్రోక్ నీట్గా డ్రా చేయండి. ఓ కూడా అండి కార్నర్స్ దగ్గర రౌండ్గా రావాలండి. 4 కార్నర్స్ దగ్గర కూడా 1 mm లోపలికి రౌండ్గా రావాలి. టీ నార్మలే, ఆల్రెడీ మనం చాలాసార్లు రాసాము ఇదే సెంటెన్స్లో. ఎన్ఓటీ అయిపోయిందండి. ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్ కదా. ఇంకా లాస్ట్ సెంటెన్స్ అండి. 4 letters ఉన్నాయి మనకి, అందులో ఎల్ ఒకటే స్పెషల్ లెటరు, మిగతా అన్నీ కూడా నార్మల్ లెటర్సే అండి. ఇప్పుడు విడ్త్ తీసుకుంటాము. ఇక్కడ యాక్చువల్గా నేను ఫార్ములాస్ ఇలా రాశాను కదండి, మిమ్మల్ని ఇలా రాసుకోమన్నాను. ఎందుకంటే అండి గ్యాప్ అనేది ఇలా స్ట్రైట్గా వెళ్తుంది కాబట్టి. ఇక్కడ నేను ఫార్ములాస్ రాయడం వల్ల మీకు ఈ వర్డ్ కిందకి రాసి చూపిస్తున్నాను. బట్ మీరైతే మాత్రం ఇది ఇక్కడ రాసుకుంటే అండి కరెక్ట్గా ఇలా సెట్ అయిపోద్దండి వర్డ్. ఇక్కడ మళ్ళీ కలిసిపోతే మీకు కనిపించదని చెప్పి నేను కింద రాస్తున్నాను. నేను ఇలా క్లోజ్ చేస్తున్నానండి ఒక పాయింట్.
గోల్డ్లో ఫస్ట్ లెటర్ జీ కదా, 8 2, జీఓ మళ్ళీ 8 2, ఎల్ కదా 6 2, డీకి మళ్ళీ మామూలే అండి 8 2. సో జీ ఆల్రెడీ ఇక్కడ రాసిన చూడండి, అలాగా 1 mm కింద నుంచి నీట్గా సి రాత్తం చూడండి, అలా రాయాలండి. ఓ కార్నర్స్ 1 mm లోపలికి రౌండ్గా వచ్చేలాగా రాయాలి. అండ్ వర్టికల్ హారిజాంటల్ అది ప్రాబ్లం. డి కూడా అండి ఇలా వెళ్తాం, 1 mm ముందు నుంచి ఇలా లోపలికి వెళ్ళిపోవాలండి, ఇలా 1 mm ముందు నుంచి. GOLD గోల్డ్. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ అండి. ఆన్సర్ ఇలా చేయాలి. ఈ గోల్డ్ అనేది కూడా ఈ పక్కకే వస్తుంది మీకు. ఈ ఫార్ములాస్ హారిజాంటల్గా రాసుకోండి, అప్పుడు మీకు ఈ స్పేస్ అనేది సరిపోతుందండి. అన్నెసరీగా స్పేస్ వేస్ట్ చేస్తే రిమైనింగ్ క్వశ్చన్స్ ఇబ్బంది అవుతాయండి. వద్దామండి, ఓకేనా. ఇది మనకి ఆన్సర్ అండి. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. అయితే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే 10 mm హైట్ ఇచ్చాడు కదా, అది చూపించాలి. మనం క్యాలిక్యులేట్ చేసిన విడ్త్ లెటర్ ఉంది కదా 8 mm, అది చూపించాలి. S1 ఉంది కదండి 2 mm, అది చూపించాలి. వర్డ్ టు వర్డ్ గ్యాప్ చూపించాలి. 4 డైమెన్షన్ చూపించాలండి. వర్టికల్ డైమెన్షన్ ఇక్కడ చూపిద్దాము. డైమెన్షన్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదండి. మనం ఏమైతే మెథడ్ అయితే ఫాలో అయ్యామో అదే, దాన్ని చక్కగా ఒక మెథడ్ ఫాలో అవుతూ చూపిస్తే సరిపోద్దండి. యారో షుడ్ బి 1:3 రేషియో అండి. నేను అలైన్డ్ ఇస్తున్నాను. అలైన్డే బెటర్ అండి మనకి, అదైతేనే మనం ఈజీగా కూడా ఇవ్వగలుగుతాము. ఓకే, ఇది లెటర్ టు లెటర్ విడ్త్ కదా, వర్డ్ టు వర్డ్ విడ్త్ కూడా నేను ఒకేసారి తీసేసుకుంటున్నానండి. డైమెన్షన్ ఇవ్వడానికి బాగుంటుందని. చూడండి, రెండింటికి కలిపి హారిజాంటల్ లైన్ ఇస్తున్నాను. అంటే పై అప్ అండ్ డౌన్స్ ఇస్తే అండి నీట్గా ఉండదు లుక్, అందుకని ఒకేసారి ఇస్తున్నాను. ఇక్కడ విడ్త్ ఆఫ్ ద లెటరు, ఇక్కడ విడ్త్ ఆఫ్ ద లెటరే, విడ్త్ ఆఫ్ ద వర్డ్. ఇది 8 mm కదా, వర్డ్ టు వర్డ్ గ్యాప్ కూడా 8 mm. అంటే మనం ఏమైతే క్యాలిక్యులేట్ చేస్తామో అవి ఇస్తున్నామండి. తర్వాత లెటర్ టు లెటర్ గ్యాప్ ఉంది కదా, ఇంత దగ్గరికి ఇచ్చేయకుండా కొంచెం ఎదరికిద్దామండి. లెటర్ టు లెటర్ గ్యాప్ ఎక్కడ బాగుందో చూసుకొని అక్కడ ఇద్దాం. ఇది చిన్నది కదండి, ఇప్పుడు దీనికి యారోస్ బయట నుంచి ఇవ్వాలండి. నేను ఇక్కడ ఎక్కడైతే ఇచ్చానో అదే చూసుకొని బయటికి ఇస్తున్నాను చూడండి. ఇలా ఇచ్చి ఈ యారోస్ రివర్స్ యారోస్ చూపిస్తాం అనమాట. ఎందుకంటే మనకి వాల్యూ తక్కువ కదా, అందుకని రివర్స్ యారోస్ చూపిస్తాం. 1 2 3 4 ఈ 4 డైమెన్షన్స్ ఇస్తే సరిపోద్దండి. దీనికి ఇలా మనం డ్రా చేయగలిగితే కనుక 5 మార్క్స్ డ్యామ్ షూర్ వచ్చేస్తాయి మనకి. ఓకేనండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి అంటే డైమెన్షన్ మీద అడుగుతాడండి ఖచ్చితంగానే. అయితే ఏం అడిగాడంటే అండి, ఇక్కడ చూడండి, రీడ్రా ద ఫాలోయింగ్ ఫిగర్ టు ఏ సూటబుల్ స్కేల్, డైమెన్షన్ ఇట్ యాజ్ ఫర్ కోడ్ SV 46 1988. ఇక్కడ ఏ మెథడో చెప్పలేదు, ఏమీ చెప్పలేదండి. కానీ ఒక సూటబుల్ స్కేల్ తీసుకోండి అంటే ఇచ్చిన స్కేలే తీసుకోమని కూడా చెప్పలేదండి. మనని సూటబుల్ స్కేల్ అన్నాడు కాబట్టి మనం ఏమైనా మార్చుకుంటే మార్చుకోవచ్చు, యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేయాలంటే డ్రా చేయొచ్చండి, మన ఇష్టం. అండ్ ఏం చెప్పాడంటే కోడ్ ఇచ్చాడండి. కోడ్ SV 46 1988 మీనింగ్ ఏంటంటే అండి, మనం డైమెన్షనింగ్ ప్రాక్టీస్ నేర్చుకునేటప్పుడు మనకి 12 రూల్స్ ఉంటాయండి డైమెన్షనింగ్లో. ఆబ్జెక్ట్ మీద డైమెన్షనింగ్ చేయకూడదని, ఎక్స్టెన్షన్ లైన్లు ఓవర్లాప్ అవ్వకూడదు, డైమెన్షన్ లైన్లు ఓవర్లాప్ అవ్వకూడదు, క్రాస్ అవ్వకూడదు, అలాగా 12 రూల్స్ ఉంటాయండి మనకి. రేడియస్ ఎలా చూపించాలి, డయామీటర్ ఎలా చూపించాలి, ఎలా డ్రా చేయాలి, అన్నిటికీ రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్ అన్నిటిని ఫాలో అవుతూ ఒక డైమెన్షనింగ్ మెథడ్ తీసుకోండి అని చెప్తున్నాడండి. ఆ ఒక డైమెన్షనింగ్ మెథడ్ కూడా ఒక హింట్ ఇస్తాడండి డయాగ్రామ్లో. ఇక్కడ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే అండి చూడండి, ఇక్కడ చైన్ డైమెన్షనింగ్ ఇచ్చాడండి, అలైన్డ్ చైన్ డైమెన్షనింగ్ ఇచ్చాడు. ఇటుపక్క ఇవ్వలేదు కదండి, ఇటుపక్క మాత్రం అలైన్ చైన్ ఇచ్చాడు. సో మనం ఇది ఫాలో అవ్వచ్చండి. ఇదే ఫాలో అవ్వాలని రూల్ లేదు, కానీ వాడు ఒక హింట్ అనమాట అండి. ఎక్కువ డైమెన్షనింగ్ ఏ మెథడ్లో చేస్తున్నాడో ఆ మెథడ్ని ఫాలో అవుతే బాగుంటుందండి. సో ఇక్కడ మనకి చైన్ ఇచ్చాడు కాబట్టి మనం ఈ డయాగ్రామ్లో చైన్ డైమెన్షనింగ్ చేయాలి అని ఫిక్స్ అవుతున్నాం ఫస్ట్. రెండోది ఏంటి అంటే ఇచ్చిన డయాగ్రామ్ని రీడ్రా చేయాలండి. రీడ్రా చేసినప్పుడు సూటబుల్ స్కేల్ అన్నాడు కదా, ఇక్కడ మనకు బాగానే ఇచ్చాడండి 90. ఈ 5 కొంచెం చిన్నగా వస్తాయి, బట్ కావాలంటే పెద్ద పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ పెద్దవి పెడితే డబల్ తీసుకుంటే ఇది డబల్ తీసుకోవాలండి.
అప్పుడు మనకి ఇక్కడ ప్లేస్ ఎక్కువ పట్టేస్తుంది. దానికంటే ఉన్న రీడింగ్స్తోనే మనం డ్రా చేస్తే అండి చిన్నగా వచ్చినా కానీ నీట్గా వస్తుందండి. మన షీట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇక్కడ ఉన్న డైమెన్షన్స్తోనే రీడ్రా చేయడం చెప్తాను. డైమెన్షనింగ్ స్టైల్ కూడా అలైన్లో చైన్ తీసుకుంటున్నామండి. డ్రా చేయడం అనేది మెయిన్ టాస్క్ అండి. డయాగ్రామ్ రీడ్రా కరెక్ట్గా చేయగలిగితే అండి డైమెన్షనింగ్ బాగానే ఇచ్చేస్తాం మనం. ఇక్కడ చూడండి హారిజాంటల్గా టోటల్ 90 ఇచ్చాడండి. ఇక్కడ చివరిన రేడియస్ 10 ఇచ్చాడండి. ఓకేనండి. అయితే మనం కింద నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో ఈ హారిజాంటల్ లైన్ 80 డ్రా చేసుకుంటే సరిపోద్దండి. చివరి మరి స్ట్రైట్ లైన్ లేదు కదా కర్వ్, అది రేడియస్. రేడియస్ అంటే ఏంటంటే అండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా అనమాట. ఈ కర్వ్ అనేది ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ సెంటర్ పాయింట్కి 10 mm ఉంటుందని చెప్తున్నాడండి. కాబట్టి నేను ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి 80 ఉంటుందని తీసుకుంటున్నాను. సో హారిజాంటల్గా 80 mm లైన్ డ్రా చేస్తున్నాను. డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి వర్టికల్గా 5 mm పైకి ఇచ్చాడు. ఇక్కడ 10 ఇచ్చాడు చూడండి. ఇది లోపలికి ఇచ్చిన వాల్యూ అంటే ఈ లోపలికి గీసిన ప్రతి లైను 10 mm అండి బ్యాక్ సైడ్కి. పైకేమో ఫస్ట్ 5 ఇచ్చాడు, బ్యాక్ సైడ్ 10, మళ్ళీ పైకి 5, ఫార్వర్డ్ 10, పైకి 10, బ్యాక్వర్డ్ 10, అప్వర్డ్ 10, ఫార్వర్డ్ 10, అప్వర్డ్ 10, బ్యాక్వర్డ్ 10, అప్వర్డ్ 5, ఫార్వర్డ్ 10, అప్వర్డ్ 5 అలా ఇచ్చాడండి. సో సేమ్ డైమెన్షన్స్ ఫాలో అవుతూ నేను క్లోజ్ చేస్తున్నాను చూడండి. మొత్తం ఎంత వచ్చిందో కౌంట్ చేసుకుందామండి. 5, 5, 10, 10, 10, 20, 30, 40, 50. హైట్ మొత్తం 50 వస్తుందండి. సో నేను ఆ పాయింట్స్ పెట్టేసుకుందామని 50 అని చూసుకున్నానండి. కరెక్ట్గా చూడండి స్కేల్ మీద వర్టికల్గా 50 mm పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఎంత అండి 5 కదా, 5 దగ్గర ఒక డాట్ పెట్టానండి. ఆ తర్వాత గ్యాప్ 5, తర్వాత హైట్ 10, తర్వాత గ్యాప్ 10, మళ్ళీ హైట్ 10, తర్వాత గ్యాప్ 5, హైట్ 5. సో ఇలా ఇచ్చాడండి. సో ఫస్ట్ 5 mm వర్టికల్గా 4 డైరెక్షన్లో డ్రా చేసి ఇక్కడ గ్యాప్ కదా, మళ్ళీ 10 mm డ్రా చేస్తున్నానండి. మళ్ళీ 10 mm గ్యాప్, మళ్ళీ 10 mm డ్రా చేస్తున్నాను. 5 mm గ్యాప్, 5 mm డ్రా చేస్తున్నాను. ఈ వర్టికల్ లైన్స్ అండి. లోపలికి వచ్చేసరికి 10 mm కదా, కరెక్ట్గా చూడండి స్కేలు ఇలా పెట్టుకున్నాను. 10 mm డ్రా చేశానండి. డ్రా చేసి సేమ్ ఈ రీడింగ్కి ప్యారలల్గా పెట్టుకొని ఈ రీడింగ్కి కరెక్ట్గా కోయిన్సైడ్ ఇలా పెట్టానండి. ఓకేనండి. పెట్టిన తర్వాత 5 mmకి ఇలా కలుపుతాం కదా, ఇది గ్యాప్ అండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది క్లోజ్ చేస్తున్నాం. 10, ఇది ఒక 10, ఈ రెండింటిని క్లోజ్ చేస్తాం. మళ్ళీ 10 mm లోపలికి, ఇక్కడ 10 mm లోపలికి, ఒక 1 mm అటు ఇటు వస్తుంది అనుకోండి, కింద చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. సో ఇలా ఉందండి వర్టికల్ పొజిషనింగ్ అంతా డ్రా చేసేసుకున్న తర్వాత పైన చూడండి కింద ఎంత హారిజాంటల్ ఉంటుందో పైన అంతే ఉంటుందండి. కాబట్టి కింద ఈ చివరిన రేడియస్ 20 చూపించాడు కదండి, అంటే ఈ చివరి నుంచి ఈ కార్నర్కి ఇది 20 ఉన్నట్లు లెక్కండి. మొత్తం 90లోంచి 20 తీసేస్తే ఎంతండి 70 ఉంటుంది. సో 70 mm వరకు డ్రా చేసుకుంటే సరిపోద్దండి. డ్రా చేసిన తర్వాత అక్కడ రేడియస్ ఎంత ఇచ్చాడు మనకి 20 కదా. సో నేను ఇక్కడ వర్టికల్గా కిందకి 20 mm పెడుతున్నానండి. ఇక్కడేమో రేడియస్ ఎంత ఇచ్చాడు 10 కదా, వర్టికల్గా ఇక్కడ 10 mm దగ్గర ఒక పాయింట్ పెడుతున్నానండి. మరి ఆర్కులు డ్రా చేసుకోవాలి కదండి. సో మన కంపాస్ మీద రేడియస్ 20 తీసుకుంటున్నాను నేను. ఇది సెంటర్గా తీసుకొని కరెక్ట్గా అలా డ్రా చేశాను. మళ్ళీ 10 mm రేడియస్ తీసుకుంటున్నాను. టెన్ mm అనేది ఫ్లో సర్కిల్తో కూడా చేయొచ్చండి, మీరు కంపాస్తోనే చేయాలని లేదు. తీసుకున్న తర్వాత ఈ 2 పాయింట్స్ ఒకే లైన్ మీదకి వస్తాయండి, డ్రా చేసేసుకుంటాం.
ఇక్కడేమో 20 mm రేడియస్తో కరువు తీసుకున్నాను, ఇక్కడ 10 mm రేడియస్తో కరువు తీసుకున్నానండి. తర్వాత ఇంక మనకి ఏమి ఇచ్చాడండి, ఇక్కడ 3 సర్కిల్స్ ఇచ్చాడు. ఇట్లా పొజిషనింగ్ చూసుకోవాలండి. ఇక్కడ వర్టికల్గా 15 mm సెంటర్ లైన్ ఇచ్చాడు. హారిజాంటల్గా వచ్చేసరికి ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చాడంటే అండి, ఈ సెంటర్కి గ్యాప్ వచ్చేసేసరికి 20 ఇచ్చాడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 20, ఇక్కడ నుంచి ఇక్కడికి 20 ఇచ్చాడండి. సో ఇక్కడ నుంచి కూడా 20 తీసుకుంటాం, ఎందుకంటే చూడండి ఈ సెంటర్ ఏదైతే ఉందో అక్కడికే వచ్చింది. చూడండి ఆర్క్ సెంటర్ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చిందండి. సో ముందు ఈ ఆర్క్ సెంటర్ లైన్ ఉంది కదా, వర్టికల్ లైన్, అక్కడ నుంచి 20కి 2 లైన్లు తీసుకుందామండి. ముందు దీనికి యాక్సెస్ లైన్ పెట్టేసుకుందాం 20 దగ్గర. ఇప్పుడు హారిజాంటల్గా ఇక్కడ 20 mm, ఇక్కడ 20 mm. ఇక్కడ నుంచి బేస్ నుంచి ఏమో 15 ఇచ్చాడు కదండి, అంటే ఇదే. సో బేస్ నుంచి సో ఇక్కడ ఒక సర్కిల్ సెంటర్, ఇక్కడ ఒక సర్కిల్ సెంటర్, ఇక్కడ ఒక సర్కిల్ సెంటర్ వచ్చిందండి. ఈ సర్కిల్స్ చిన్న డయామీటర్ కాబట్టి ఫ్లో సర్కిల్ ఉంటే ఫ్లో సర్కిల్తో డ్రా చేయండి. లేదు అంటే కనుక మనకి 10 mm డయామీటర్ ఇచ్చాడండి ఒక్కొక్క సర్కిల్కి, అంటే 5 రేడియస్తో డ్రా చేయాలి, చిన్నగా వస్తాయి. అయినా పర్వాలేదు, కంపాస్తో కూడా గీసుకోవచ్చండి. ఇలాగ ఆర్క్ గీసాం కదా అలా గీసుకోవచ్చు. ఫ్లో సర్కిల్ అయితే మీకు ఈజీగా అడ్జస్ట్ అయిపోద్దండి. రో సర్కిల్ వాడేవాళ్ళు దాని మీద 10 mm డయామీటర్ హోల్ ఉంటుంది చూడండి, ఆ హోల్ యూజ్ చేసుకోండి. కంపాస్ అనుకోండి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి చిన్న డయామీటర్కి. సో ఇలా 3 హోల్స్ కూడా మనం డ్రా చేసేసుకుంటామండి. 10 mm డయామీటర్ కాబట్టి 5 mm రేడియస్తో. ఇది మనం రీడ్రా చేసే పద్ధతి అనమాట అండి. ఆడిచ్చిన క్వశ్చన్ యాజ్ డేస్గా రీడ్రా చేస్తాం. ఇప్పుడు మనం డైమెన్షనింగ్ చేద్దాం అనుకుంటున్నాం. నేను ఏం చెప్పానండి, అలైన్ చైన్ చేద్దాం అనుకుంటున్నాను. అలైన్డ్ అంటే అందరికీ ఐడియా ఉందండి, డైమెన్షన్ లైన్ ఉంటుంది కదా, ఇలా డైమెన్షన్ లైన్ ఉంటుందండి. ఈ డైమెన్షన్ లైన్కి ఇలా హ్యారో హెడ్స్ పెట్టుకుంటే ఈ డైమెన్షన్ లైన్ మిడిల్లో లైన్ పైన వాల్యూ చూపిస్తే దాన్ని అలైన్డ్ అంటామండి. అలైన్ చైన్ అంటే అండి పక్క డైమెన్షన్ అనేది ఇలా ఉంటుంది. అంటే ఈ యారో ఎండ్స్ ఏవైతే ఉన్నాయి రెండు ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయ్యి మనకి నెక్ వేసుకునే చైన్స్ ఉంటాయి చూడండి గోల్స్లో ఒకదానితో ఒకటి ఎలా ఉంటాయి అలా ఉంటాయి అనమాట అండి. అలాగా యారో హెడ్స్ పెట్టుకుంటూ వెళ్తే దాన్ని చైన్ అంటారండి. ఇక్కడ అలా ఇచ్చాడు కాబట్టి నేను అదే చేస్తున్నాను, ఒకసారి చూడండి. అన్నిటి కూడా ఈ మెయిన్ బోర్డర్ లైన్కి కరెక్ట్గా ఒక 8 mm ముందుకు వెళ్ళేలాగా పెట్టుకోండి. తర్వాత మన డైమెన్షన్ లైన్కి ఈ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి చూడండి, ఇవి 2 mm ఉంటే సరిపోతాయండి, ఎక్కువ ఉండకూడదండి. అన్నీ ఈక్వల్గా ఒక 2 mm బయటకుంటే సరిపోతాయి. సో చైన్ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైమెన్షనింగ్ ఉంది చూడండి, 10 mm డైమెన్షనింగ్ ఉంది కదా, దీనికి నేను ఎలా లోపల నుంచి చేస్తున్నాను. ఇక్కడ ఒక యారోస్ అన్నీ కూడా ఒకలాగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ ఒక యారో పెట్టాను కదా, దీనికేమో ఇటువైపు నుంచి చేస్తానండి. ఇప్పుడు ఇది ఎంతండి 5 కదా, ఇలా వేయాలి డైమెన్షన్ లైన్ పైన. ఇక్కడ ఒక యారో, ఇక్కడ రివర్స్ యారోస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ కూడా 5 ఇచ్చేయచ్చు, మళ్ళీ యారో ఇవ్వక్కర్లేదు. ఇక్కడ 10. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ బయట యారో ఉంది కదా, నేను ఇక్కడ లోపల యారోస్ చేస్తానండి. ఇక్కడ రివర్స్ యారో ఉంది కాబట్టి ఇక్కడ 10 ఇచ్చేస్తున్నాను. ఇక్కడ లోపల నుంచే చేశానండి యారోస్ 2, ఇక్కడ 10. ఇక్కడ బయటకు ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ లోపల నుంచి చేస్తున్నానండి.
ఇక్కడ 5, ఇక్కడ కూడా 5. ఇలా ఎందుకు చేశానంటే అండి, అన్నీ లోపల యారోస్ పెట్టామనుకోండి, దగ్గరగా ఉంది కదా డైమెన్షనింగు. ఈ యారోస్ అన్నీ కూడా చాలా క్లమ్జీగా అయిపోయి చిరాగ్గా అయిపోతాయండి. అందుకని ఒకటి రివర్స్, ఒకటి నార్మల్, ఒకటి రివర్స్, ఒకటి నార్మల్. మనకు చైన్ డైమెన్షనింగ్ కావాలి, వచ్చింది. మనకు కావాల్సిన డైమెన్షనింగ్ వచ్చింది, నీట్గా కూడా ఉందండి. అందుకని ఇలా చేశాను. ఇది వర్టికల్ అండి. అయితే వర్టికల్ ఈ పొజిషనింగ్ అన్నిటికీ చేశాను. పోల్స్కి ఎందుకు చేయలేదంటే అండి, ఇందులో మధ్యలోంచి చేసామనుకోండి, ఇది పార్టేషన్ చేసేయాలండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పార్టేషన్ చేశాను. అందుకని దీని ఒక్కదానికి ఇటువైపు ఇద్దామని చెప్పి నేను ఇవ్వలేదండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ రేడియస్ ఇచ్చేద్దామండి. ఇక్కడ నుంచి ఆర్ 10. ఇదేమో ఇక్కడ నుంచి కరెక్ట్గా సెంటర్ ఏదైతే తీసుకున్నామో అక్కడి నుంచి ఇవ్వాలండి. ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదు రేడియస్, డయామీటర్ని. ఇదేమో రేడియస్ 20. ఇది ఇచ్చాం, ఇది ఇచ్చాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వర్టికల్ హైట్లు, ఈ హారిజాంటల్ అండ్ డయామీటర్స్. ఇక్కడ డయామీటర్ ఎలా చూపించవచ్చు అంటే అండి, ఇటువైపు చూపించుకుందాం మనం. ఈ 3 హోల్స్ సేమ్ డయామీటర్ కదండి. నేను ఏం చేస్తున్నానంటే పై 10, 3 హోల్స్, 3 హోల్స్ పై 10 అనే ఇచ్చేసానండి. నెక్స్ట్ ఎప్పుడైతే ఇలా కరువులు ఉన్నాయి, ఇటువైపు నుంచి డైమెన్షన్ ఇలా మొదలు పెట్టకూడదండి, ఇటు నుంచి మొదలు పెట్టాలి. అందుకని చెప్పి నేను ఈ డైమెన్షనింగ్ ఇటు నుంచి, ఇక్కడ నుంచి ఈ గ్యాప్ ఎంత ఉందో ఇస్తున్నాను, ఇక్కడ నుంచి ఈ హోల్ సెంటర్కి ఎంత ఉందో ఇస్తున్నాను, ఇక్కడ నుంచి ఈ హోల్ సెంటరు, ఇక్కడ నుంచి ఈ హోల్ సెంటర్ సరిపోతుందండి. ఇక్కడ వరకు ఇచ్చి ఈ ఆర్క్ సెంటర్ వరకు ఇస్తామండి. ఎందుకంటే ఆర్క్కి అలాగే ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ వరకు ఇస్తే సరిపోతుందండి. వీటిలో కూడా కరెక్ట్గా మనం ఆబ్జెక్ట్ నుంచి ఒక 8 to 10 mm అవేగా లైన్ డ్రా చేసుకుని ఇక్కడ యారో హెడ్స్. ఇది కొంచెం అన్నీ దూరంగానే ఉన్నాయి కాబట్టి నార్మల్ యారోస్ ఇచ్చేసినా కూడా పర్వాలేదండి. అటువైపు అంటే డైమెన్షన్స్ అన్నీ చిన్నగా ఉన్నాయి. నార్మల్ యారోస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అండి, క్లమ్జీ అవుతుంది. ఇక్కడ మాత్రం అవ్వదండి, కొంచెం లైన్స్ గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి పర్వాలేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అనుకున్నామండి, 10. ఈ హోల్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి 20, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 20. ఈ గ్యాప్ ఎంతండి, మొత్తం ఇదంతా ఎంత అంటే అండి, మొత్తం ఈ చివరి నుంచి చివరి వరకు 90 కదా. 20 + 20 40, ఇది 10 50. ఈ ఆర్క్ ఒక 10 అండి, 60, 70, 80, 90, ఇంకా మనకి 30 ఉండిపోయిందండి. ఆ 30లో ఇక్కడ 20, ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ 20, ఇది 10 అండి. అలా డిఫైన్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు హారిజాంటల్ మొత్తం అంతా ఒకటి ఇచ్చేసాడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చి 10 ఇచ్చాడు అంతే. ఈ గ్యాప్ల మధ్యలో ఇక్కడ ఇచ్చాడండి మనకి. అందుకని చెప్పి నేనేం చేశానంటే అండి, ప్రతి డైమెన్షన్ని డివైడ్ చేసుకుంటూ ఇచ్చాను చైన్. సో ఇక్కడ మనం చైన్ డైమెన్షన్ ఇచ్చినప్పుడు ఫుల్ డైమెన్షన్ ఇవ్వక్కర్లేదండి. ఇక్కడ 90 ఇచ్చాడు చూడండి, అలా ఇవ్వక్కర్లేదు. ఈ చైన్ డైమెన్షన్ ఇచ్చిన వాల్యూస్ అన్నీ కలిపితే ఫుల్ వచ్చేస్తుంది, ఇవన్నీ కలిపితే ఫుల్ వచ్చేస్తుంది. సో మనం అవి చూపించమండి. ఓకేనండి. నెక్స్ట్ ఇంక మనం మిగిలిపోయిన డైమెన్షనింగ్ ఏంటండి, వర్టికల్గా ఈ ఓల్ లొకేషన్ ఒక్కటి చూపించాలండి. అది యాక్చువల్గా అయితే ఇందులోనే కలిపేయచ్చండి. కాకపోతే నేను ఇది దగ్గరికి వచ్చేసినాయి కదా డైమెన్షన్స్, అందుకని అలా ఇవ్వలేదు. సో మనం అయితే మనకి ఇంత క్లమ్జీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు క్లమ్జీనెస్ ఎక్కువైపోతుంది అనుకున్నప్పుడు చిన్నగా వైలేట్ అయినా పర్లేదు, కానీ ఆబ్జెక్ట్ మీద మనం డైమెన్షన్ చూపించము. కానీ దీన్ని ఇక్కడే చూపించేస్తున్నానండి నేను, ఈ ఒక్క డైమెన్షను. ఎందుకు అంటే అండి, మరి చాలా క్లమ్జీగా ఉంది కదా, అందుకని చెప్పి. ఒకవేళ ఇది రూల్ వైలేట్ అవుతుంది అని మనకు అనిపిస్తే కనుక మీరు ఏం చేస్తారంటే అండి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే 5 గ్యాప్ ఉంటుందండి. కరెక్ట్గా ఈ 10 mmకి టైర్ సర్కిల్ వచ్చింది కదా, ఈ 10 అని చూడండి, కరెక్ట్గా ఇదే లైన్ ఇలా ముందుకు లాగేసి 5 వాల్యూ ఇచ్చేసుకుంటే ఇంకెక్కడికి చూపించక్కర్లేదండి. అలా చూపించినా సరిపోద్దండి. అయితే బాగా చిన్నవి వస్తున్నాయని నేను ఇక్కడ చూపించాను. ఇది మనకు అడిగిన డైమెన్షనింగ్ అండి. ఇలా చేస్తే కనుక మనకు 5 మార్క్స్ డ్యామ్ షూర్ పడిపోతాయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇప్పుడేమో థర్డ్ క్వశ్చన్ చూస్తున్నామండి మనం. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, డ్రా ఏ లైన్ ఆఫ్ 55 mm లెంత్ ఇంటూ 6 ఈక్వల్ పార్ట్స్. జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్లో లైన్స్ నుంచి వచ్చిందండి. చాలా ఈజీ క్వశ్చన్, చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. ఇక్కడ మనకి ఏం చెప్పాడంటే 55 mm లెంత్ ఇచ్చేసాడండి. కొన్ని సందర్భాలు అసలు లెంత్ ఇవ్వడం,
కానీ మనం డ్రా చేసామంటాడు. అప్పుడు మనం కొంత లెంత్ తీసుకొని ఎజ్యూమ్డ్ లెంత్ తీసుకొని డ్రా చేస్తాం. కానీ ఇక్కడ క్లియర్గా 55 mm లెంత్ ఇచ్చాడు. దాన్ని 6 ఈక్వల్ పార్ట్స్ చేయమంటున్నాడండి. సో ముందు ఏం చేస్తామంటే వాడు ఏదైతే లెంత్ ఇచ్చాడో ఆ లెంత్తో ఒక లైన్ డ్రా చేసుకుంటామండి. 55 mm డ్రా చేశాను. దీన్ని మనకి ఇది ఏబీ అంటామండి. ఏబీ లైన్. దీన్ని ఎన్ని పార్ట్స్ చేయమన్నాడంటే 6 ఈక్వల్ పార్ట్స్. దీనికి మెథడ్ గుర్తుంది కదండి మీకు, ఎక్యూట్ యాంగిల్ మెథడ్ అనమాట. సో లైన్కి కిందన ఒక 30 degrees. ఎక్యూట్ యాంగిల్ అనేది లెస్ దెన్ 90 degrees అండి. కానీ మనం లెస్ దెన్ 45 పెట్టుకుంటాం యాక్యురేట్గా రావడానికి. సో 30 దాకా పెట్టుకోవచ్చు, 20, 15 కూడా పెట్టుకోవచ్చు. కానీ డ్రాయింగ్ షీట్ కదా కొంచెం నీట్గా కనబడ్డాను, నేను 30 mm పెట్టుకున్నాను. ఇలా ఒక యాంగిల్తో లైన్. ఇది ప్రొట్రాక్టర్ పెట్టి యాంగిల్ గీయాల్సిన అవసరం ఏమీ లేదండి. 45 కంటే తక్కువ అంటే ఇలా పెట్టుకొని పెట్టేయచ్చు. అబ్బే మాకు రావట్లేదండి, మేము అలా చేయలేకపోతున్నామంటే ప్రొట్రాక్టర్ పెట్టుకుని ఓ 30, 25 అలా పెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇలా పెట్టిన తర్వాత అండి మన కంపాస్ ఉంటుంది కదండి, కంపాస్ తీసుకునండి. ఈ కంపాస్లో ఈ లెంత్ అనేది మన ఇష్టం అండి, పెద్దగా పెట్టచ్చు చిన్నగా పెట్టచ్చు. నేను చూడండి ఇంత లెంత్ తీసుకున్నాను. తీసుకొని స్టార్టింగ్ పాయింట్ నుంచి ఫస్ట్ పార్ట్ 1, సెకండ్ 2, థర్డ్ 3, 4, 5, 6. నేమింగ్ ఎలా పెడతామండి? 0, 1, 2, 3, 4, 5, 6 పార్ట్స్ వచ్చాయి కదండి. ఇప్పుడు ఈ 6th డివిజన్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి బి పాయింట్ ఉంది కదా, అంటే లైన్ యొక్క ఎండ్ పాయింట్, దానికి లైన్ డ్రా చేసుకుంటామండి. డ్రా చేసుకొని మీరైతే డ్రాయింగ్ షీట్లో కాబట్టి డ్రాఫ్టర్ని కరెక్ట్గా ఇది ఏ యాంగిల్ వచ్చిందో ఆ యాంగిల్కి సెట్ చేసేసుకోండి, టైట్ చేసేయండి. టైట్ చేశారనుకోండి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేటట్టు వేరుగా రాదు. మామూలుగా స్కేల్తో చేసేటప్పుడు ఏం చేస్తాం, ఈ లైన్ ఇలా నెమ్మదిగా 5th డివిజన్ దాకా డ్రాగ్ చేసుకొని కరెక్ట్గా చేయకపోతే అండి ఈక్వల్ పార్ట్స్ రావు. అందుకని మిమ్మల్ని డ్రాఫ్టర్ని సెట్ చేసేయమని చెప్తున్నాను. జాగ్రత్తగా చేయాలండి. చిన్న స్కేల్తో చేసుకుంటే బాగా వస్తుందండి. చిన్న అప్ అండ్ డౌన్స్ వచ్చినా అటు ఇటు కదిలినా బాగా రాదండి, ఖచ్చితంగా తప్పులు వచ్చేస్తాయి. ఇలా చేశాక 1 నుంచి వెళ్ళేది 1', 2 నుంచి వెళ్ళేది 2', 3', 4', 5', 6'. ఇలా చేసిన తర్వాత మనకి ఏమి ఇచ్చాడండి, 55 mm లెంత్ ఇచ్చాడు కదా మరి. సో ఆ లెంత్ని డైమెన్షనింగ్ చూపించుకోవాలండి. ఎంఎం అని వాడకూడదండి. ఎంఎం అనేది క్వశ్చన్లు వేస్తాడు కానీ మనం పెట్టకూడదు. ఓకేనండి. లాస్ట్లో షీట్ కింద ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం రాస్తే సరిపోద్దండి. ఇది 3rd క్వశ్చన్ అండి. చాలా షార్ట్ టైంలో అయిపోతుంది, ఈజీగా అయిపోతుందండి, స్కోర్ కూడా బాగా వస్తుంది. నెక్స్ట్ మనం 4th క్వశ్చన్ చూద్దామండి. ఇక 4th క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇది మనకి సివిల్ వాళ్ళకి మెకానికల్ వాళ్ళకి వచ్చే క్వశ్చన్ అండి. ఈ పేపర్ కూడా వాళ్ళదే అండి. అందుకని చెప్పి అదర్ దాన్ సివిల్ మెకానికల్ బ్రాంచెస్ వాళ్ళు 4th క్వశ్చన్ చూడాల్సిన అవసరం లేదు, అసలు మనకు సిలబస్లో ఉండదు అది. ఇది ఓన్లీ ఫర్ సివిల్ మెకానికల్. వీటిని ఆక్సిలరీ వ్యూస్ అంటామండి. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మిగతా బ్రాంచెస్ వాళ్ళకి ఈ ప్లేస్లో మనకి పాయింట్స్ నుంచి లేదా లైన్స్ నుంచి ప్లేన్స్ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఆ వీడియో కూడా తర్వాత చేస్తాము. సో ఇది మాత్రం ఓన్లీ ఫర్ మెకానికల్ సివిల్ వాళ్ళకి. దీన్ని ఆక్సిలరీ వ్యూస్ అంటాం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే అండి, ఇలా ఇచ్చాడండి. ఇలా ఒక స్లోప్డ్ సర్ఫేస్ ఇచ్చి దీని యొక్క ఆక్సిలరీ వ్యూ డ్రా చేయమన్నాడు. అసలు ఆక్సిలరీ వ్యూ అంటే ఏంటంటే అండి, ఏదైతే ఆబ్లిక్ సర్ఫేసెస్ ఉన్నాయో అంటే ఇంక్లైన్డ్గా ఉన్న సర్ఫేసెస్ ఉన్నాయో అవి మనం టాప్ వ్యూలో చూసినప్పుడు కంప్రెస్డ్ వ్యూ కనబడుతుందండి. అంటే తగ్గిపోయిన లెంత్తో కనబడుతుంది, కానీ ఒరిజినల్ వ్యూ కనిపించదు. ఆ ఒరిజినల్గా కట్టింగ్ ఆబ్లిక్ సర్ఫేస్ కట్ అయినప్పుడు ఎంత సైజ్ అయితే ఉందో చూపించాలంటే కనుక దానికి ఆక్సిలరీ వ్యూ అనేది కావాలండి. దీన్ని ట్రూ షేప్ అని కూడా అనొచ్చు. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ మనం 3D డయాగ్రామ్ ఇచ్చాడు కదా, కానీ ఈ 3D నుంచి మనం ఏం చేయాలంటే ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ తీసుకుని వాటి నుంచి ఆక్సిలరీ వ్యూ డ్రా చేయాలండి. ఇక్కడ ఫ్రంట్ వ్యూ అంటే ఏంటంటే ఈ డైరెక్షన్ తీసుకోవాలండి. ఈ డైరెక్షన్లో ఈ హైట్ చూడండి, ఇక్కడ 30 mm హైట్ ఇచ్చాడు, 20, 10, 30 ఇచ్చాడు. ఇచ్చి ఇలా స్లోప్ ఇచ్చాడండి, మధ్యలో ఒక స్లాట్ లాంటిది ఇచ్చాడు. సో దీన్ని ఫ్రంట్ వ్యూ అంటాం. ఈ పైన సి ఛానల్ కనబడుతుంది చూడండి, దీన్ని టాప్ వ్యూ అంటామండి. ఈ 2 వ్యూస్ నేను ఇప్పుడు డ్రా చేసి చూపిస్తానండి. దాని నుంచి ఆక్సిలరీ వ్యూ ఎలా డ్రా చేయాలో కూడా చూద్దామండి. చేసుకుంటామండి. డ్రా చేసేసుకొని ముందు ఫ్రంట్ వ్యూ పైన డ్రా చేసుకుంటాము. వర్టికల్గా మనకి ఎంత ఇచ్చాడండి, 30 mm ఇచ్చాడు కదా. సో 30, ఫస్ట్ హారిజాంటల్ 20 లైన్ ఇచ్చాడు.
తర్వాత 10 mm గ్యాప్ ఇచ్చి 30 mm ఇచ్చాడండి. 1 2 3 ఇచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా స్లోప్ లైన్ ఇచ్చాడండి. కానీ దానికంటే ముఖ్యంగా మనం ఈ స్లోప్ లైన్ డ్రా చేస్తున్నాం కదా, చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేస్తాం. కలిపేసి కరెక్ట్గా 10 mm గ్యాప్ ఇచ్చాడు కదా, అది మధ్యలో గ్యాప్ అనమాట. దీన్ని ఇలా డ్రా చేసుకుంటాం. సో ఇది ఫ్రంట్ వ్యూ అండి. ఈ ఫ్రంట్ వ్యూ నుంచి మనకి ఇది కూడా క్లోజ్ అయిపోద్ది అండి. వెనకాతల లైన్ ఉంది కదా, అందుకని ఈ లైన్ కూడా ఇలా క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ప్రొజెక్షన్స్ తీసుకుంటాం టాప్ వ్యూకి. ఇక్కడ నుంచి ఇది డ్రా చేస్తున్నాను చూడండి. ఇక్కడ హారిజాంటల్ లెంత్ ఎంత వస్తుందో అంత వచ్చేస్తుంది. టాప్ వ్యూలో ఇక్కడ ఇంక్లైన్గా 30 ఇచ్చాడు కదండి, వర్టికల్ లైన్ 30 అనమాట అండి. 30 mm, ఇలా కూడా 30 mm. తర్వాత ఈ 30 ఉంది కదండి, ఈ 30 mmని ఇక్కడ నుంచి ఫస్ట్ గ్యాప్ వరకు డ్రా చేస్తామండి. ఈ స్లోప్ లోపలికి ఎంత ఉందంటే 12 mm ఉందండి. సో ఇక్కడ 12, ఇక్కడ ఒక 12 పెట్టుకొని ఈ పైన కనిపించే సి అదే కదండి, ఇది టాప్ వ్యూలో. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, ఈ షేప్ ఉంది చూడండి, ఈ షేప్ అనేది ఈ హారిజాంటల్ లైన్ వస్తుందండి, ఇది రాదు. మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఇంక్లైన్డ్గా ఉంచండి, ఈ లైన్ ఒరిజినల్ లైన్ మనకి దీనికి కావాలి. కానీ ఏది వచ్చిందండి, ఇక్కడ ఉన్న హారిజాంటల్ కంప్రెసర్ సి వచ్చింది. అందుకని ఆక్సిలరీ వ్యూ డ్రా చేయమన్నాడు. ఇప్పుడు ఆక్సిలరీ వ్యూ డ్రా చేయడం ప్రాసెస్ ఏంటి అంటే, ఇది ఏ ఆబ్లిక్ లైన్ ఉంది కదండి ఇంక్లైన్డ్గా, ఈ లైన్ ఏ ఇంక్లినేషన్తో ఉందో దాని మీద ఇలా లైన్ మీద పెట్టుకొని జస్ట్ కొంచెం పైకి గ్యాప్ని బట్టి పెట్టుకోవచ్చండి. ఇంకా కావాలంటే పైకి ఇలాగ ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని ఈ లైన్కి పెర్పెండిక్యులర్గా 1 2 3 4 పాయింట్లు ఉన్నాయి కదా, కరెక్ట్గా వీటికి పెర్పెండిక్యులర్గా రావాలండి లైన్స్, మన ఆబ్లిక్ లైన్కి పెర్పెండిక్యులర్గా. ఈ పెర్పెండిక్యులర్గానే వస్తే కరెక్ట్గా వచ్చినట్లు లెక్కండి. అయితే ఇక్కడ నుంచి మనం సి ఛానల్ గీద్దాం అనుకుంటున్నాం కదా, ఇది ఇలా ఉంది కదండి, ఈ స్లాట్ ఇక్కడ వస్తుందండి. ఓకేనండి, ఛానల్ ఇలా వస్తుంది. అయితే ఇక్కడ మనకి వర్టికల్ లెంత్ ఎంత ఉందో అది కరెక్టే అండి, ఒరిజినలే. ఇదే మన తప్పు, ఈ లెంత్ వేరు ఆ లెంత్ వేరు అండి. అది ఎలా తెలుస్తుంది అంటే అండి, ఇక్కడ చూడండి నేను కంపాస్తో చూపిస్తాను. ఇక్కడ చూడండి నాకు టాప్ వ్యూలో ఈ లెంత్ వచ్చింది, కానీ ఆక్సిలరీ వ్యూలో లెంత్ చూడండి ఇంకా ఎక్కువ ఉంది, ఈ ముక్క తగ్గిపోయింది కదా. సో దానికోసం మనం పైన గీస్తున్నాం అనమాట అండి. అయితే ఇక్కడ మనకి 30 mm ఉంది కదా, కాబట్టి స్కేల్తో పెట్టేసుకోవచ్చు 30 mm, లేదా టాప్ వ్యూలోనే వర్టికల్ లెంత్ని తీసుకొచ్చుకొని ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి. ఓకేనండి, ఈ డెప్త్ అనేది ఎంత మన 12 mm, అది కూడా స్కేల్తో పెట్టుకోవచ్చు, లేదా టాప్ వ్యూలో ఉన్న లెంత్ తీసుకొచ్చి పెట్టచ్చు. మనకి ఒరిజినల్గా మనకి డయాగ్రామ్లో ఉన్నాయి కాబట్టి చూసుకొని పెట్టుకోవచ్చండి. సో ఇప్పుడు మనకి ఈ డయాగ్రామ్ ఎలా వస్తుంది అంటే అండి, ఇక్కడ నుంచి 30 mm, ఇక్కడ నుంచి 30 mm, ఇది హారిజాంటల్ లైన్ వచ్చేస్తుంది, ఇలా లైన్ వచ్చేస్తుందండి ఆబ్లిక్ లైన్. ఇక్కడ నుంచి చూడండి ఇది ఈ గ్యాప్ చూడండి, ఇది తక్కువైపోయినాయి. ఇది 20 30 ఇచ్చాడు కదా, ఇది ఇంకా ఎక్కువ ఉంటుందండి. కావాలంటే మీకు చూపిస్తానండి. అలాగే ఎందుకు వేస్తున్నారు, పెద్ద షేప్ తేడా ఏమి వచ్చిందని అనిపించవచ్చు మీకు. ఈ షేప్స్ చూడండి, గ్యాప్ మిగిలిపోయింది ఇక్కడ ముక్క, అలాగే ఈ ముక్క కూడా మిగిలిపోద్దండి. 30 పెట్టి ఉన్నాం కదా, కానీ ఆబ్లిక్ లైన్ మోర్ దెన్ 30 ఉంటుందండి. అది ప్రాబ్లం అండి, అందుకనే మనం ఆక్సిలరీ వ్యూస్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో గ్యాప్ తీసుకొని చూడండి, ఇక్కడ టాప్ వ్యూలో ఏదైతే షేప్ వచ్చిందో ఆక్సిలరీ వ్యూ అదే వచ్చిందండి. కాకపోతే ఈ లెంత్లు ఏవైతే ఉన్నాయో అవి ఒరిజినల్గా ఎంత ఉన్నాయో అంత వచ్చేయండి. దానికోసమైనా ఆక్సిలరీ వ్యూ డ్రా చేస్తాం. అయితే ఇక్కడ మనం ఫ్రంట్ వ్యూలోని టాప్ వ్యూలోని కూడా రిక్వైర్డ్ డైమెన్షనింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేసుకుంటాము. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే అండి, వర్టికల్ డైమెన్షనింగ్ ఇవ్వాలి. తర్వాత హారిజాంటల్ ఉన్నాయి కదండి, ఈ హారిజాంటల్ డైమెన్షన్స్ మనం డ్రా చేయడానికి కావాలి కాబట్టి ఇస్తాం, కానీ ఇక్కడే కావాలండి. యాక్చువల్గా ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవి కావాలి, కానీ మనకి ఇక్కడ ఏం తెలుసు అండి, ఈ హారిజాంటల్ డైమెన్షనింగ్ మాత్రమే తెలుసు. సో
ఇవి రివర్స్ డైమెన్షన్ పెడుతున్నాను. 20, 10, 30 వీటితోనే మనం డ్రా చేస్తామండి. టాప్ వ్యూలో వర్టికల్ ఇస్తే సరిపోతుందండి. ఎందుకంటే మనం వ్యూస్ ఎలాంటి డేటా తీసుకొని డ్రా చేస్తామో తెలియాలి కదండి, అందుకని ఈ డైమెన్షనింగ్ అనేది మనం ఇస్తామండి. అయితే మరి ఈ పాయింట్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు వీటి పాయింట్స్ పెట్టుకుంటాం కదా, వాటి పేరు ఇచ్చాడండి ABCD అని. అందుకని ఇక్కడ మనం ఇది A, ఇది B, ఇది C, ఇది D అని ఇచ్చుకుంటున్నాను. కావాలంటే మీరు ABCD ఇలా ఇచ్చి ఈ ప్రతి కార్నర్ కూడా పేరు ఇవ్వచ్చండి. ఎందుకంటే ఇక్కడ ఏ ఇచ్చారు కదా, BCDEFGH కూడా ఇవ్వచ్చు. కాకపోతే అక్కడ అన్ని పేర్లు ఇవ్వలేదు కదా, మనకి 4 ఇచ్చాడండి. ఆ 4 చూపించాను మీకు. కావాలంటే మనం ఇలా కూడా చూపించుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి వర్టికల్గా 12 mm కూడా తీసుకున్నాం కదా, ఇలా ఆక్సిలరీగా చూపించట్లేదు కాబట్టి ఆ 12 mm కూడా నేను ఇక్కడే చూపించేస్తున్నానండి. అంటే మనం డ్రా చేయడానికి ఏవైతే తీసుకున్నామో డేటా అదంతా మనం చూపించాలి. ఇదండి, ఇది ఆక్సిలరీ వ్యూ అనమాట అండి. ఇది సివిల్ మెకానిక్లో చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ క్వశ్చన్ అండి. సో ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఇలా 4 షార్ట్ క్వశ్చన్స్ కదండి. ఏ బ్రాంచ్ వాళ్ళకైనా 4 షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఫస్ట్ 3 కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్. 4th క్వశ్చన్ వచ్చేసరికి సివిల్కి మెకానికల్కి ఉంటుంది కదా. రిమైనింగ్ బ్రాంచెస్కి ఇక్కడ మనకి పాయింట్స్, లైన్స్, ప్లేన్స్ ఆ 3 టాపిక్స్ నుంచి ఏదో క్వశ్చన్ వస్తుందండి. సో మీరు ప్లేస్ కూడా ఇలాగే అడ్జస్ట్ చేసుకోవాలండి. 4 పార్ట్ల కింద తీసుకొని మనం ప్లేస్ అడ్జస్ట్ చేసుకోవాలి. లెటరింగ్ ఎప్పుడు పైన చేసేసుకుంటే అండి, కింద మిగతాయి చేసుకోవడానికి ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. 4 క్వశ్చన్లు కూడా మీరు ప్రిపేర్ అవుతాయి. మిగతా బ్రాంచ్లకి 3 యూజ్ అవుతాయి, సివిల్ మెకానిక్లో 4 యూజ్ అవుతాయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అందరూ ప్రాక్టీస్ చేయండి. రేపు సివిల్కి జరగబోయే పేపర్ కూడా రేపు మధ్యాహ్నానికి రికార్డ్ చేసి మళ్ళీ ఎల్లుండి పోస్ట్ చేస్తాము. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఆల్.